హాయ్ అండి. ఈరోజు మనం ములక్కాడ మటన్ గ్రేవీ కర్రీ చేసుకుందాం. కావాల్సినవి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ములక్కాయలు, టమాటాలు, మటన్ అండి. ఈ మటన్ కర్రీ కుక్కర్లో చేసుకుందామండి. కుక్కర్లోనైతేనే బాగుండుద్ది. రెండు సార్లు కాకుండా ఒకేసారి అయిపోయిద్ది కుక్కర్లో. ఉల్లిపాయ కొంచెం నూనె వేసుకొని అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు బాగా వేగినాక కొంచెం క్లీన్ చేసుకున్న మటన్ వేసుకుందాం. అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని నీరంతా దగ్గరగా వచ్చే వరకు మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. ఈలోపు మనం గసగసాలని దోరగా ఫ్రై చేసుకున్నామండి. కొబ్బరి, వెల్లుల్లి, అల్లం, గసగసాలు మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మటన్లో ఉన్న నీరంతా ఇంకిపోయిందండి, దగ్గరగా వచ్చేసింది. ఇప్పుడు అందులో మనం చేసుకున్న పేస్టు, ఇప్పుడు కొంచెం ఉప్పు, పుదీనా వేసుకొని మనం వేసుకున్న మసాలాని 2 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు వేయించుకుందామండి. వేగిన తర్వాత అందులో కారం, టమాటా, ములక్కాయలు, కారం, మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకుందామండి. ఉప్పు, మనం ధనియాలు, గరం మసాలా 2 కలిపి పేస్ట్ చేసుకుంటాను, నేను పొడి చేసుకుంటాను. ఆ పొడి వేసుకుందాము. విడివిడిగా చేయను, నేను 2 అన్నీ కలిపి చేస్తాను. ధనియాలు, గరం మసాలా పౌడరు వేసుకొని కొంచెం మళ్ళీ 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత అందులో నీళ్ళు ముక్క మునగా పైనే నీళ్ళు పోసుకోవాలండి. ఎక్కువ పోసుకోకూడదు, మరీ తక్కువ పోసుకోకూడదు. మటన్ ఉడకాలి కాబట్టి ముప్పావంతు పోసుకుంటే సరిపోయిద్దండి. ఇలా పోసుకున్న నీళ్ళు మనం విజిల్స్ పెట్టుకున్నాక పొంగిపోకూడదండి. పొంగిపోయేటట్టు మరీ ఎక్కువ పోసుకొని పొంగిపోయేటట్టు వేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా వెళ్ళిపోయిద్ది. పొంగకుండా ఉండాలండి. కావాలంటే మనం మూత తీసినాక మరీ చిక్కగా గ్రేవీ అయితే కొంచెం నీళ్ళైనా కలుపుకోవచ్చు, కానీ పొంగకుండా మాత్రం చూసుకోవాలి. ముప్పావంతు పోసుకుంటే కరెక్ట్గా మనకి మటన్ ఉడికిద్ది. ఇప్పుడు మళ్ళీ తర్వాత మనం నీళ్ళు పోసుకున్నాక ఉప్పు, కారం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏదన్నా ఉప్పు కొంచెం తక్కువైనా, కారం తక్కువైనా వేసుకోవచ్చు. నాకు కొంచెం ఉప్పు తగ్గిందండి, అందుకని కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఇప్పుడు 8 విజిల్స్ రానివ్వాలండి. మటన్ అప్పుడు బాగా మెత్తగా ఉడికిద్ది. 8 విజిల్స్ రానిస్తే మళ్ళీ మనం ఫస్ట్ ఉడికించలేదు కాబట్టి ఇప్పుడు 8 విజిల్స్ రానిస్తే మొత్తం గ్రేవీ కూడా కొంచెం చిక్కబడి బాగా చక్కగా ఉడికిద్దండి. ములక్కాడ మటన్ కర్రీ బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది నేను చేస్తూనే ఉంటాను ములక్కాయలు వచ్చినప్పుడల్లా. ములక్కాయలే కాదు, ఇక మళ్ళీ దీనిలో వెజిటేబుల్స్ ఏవైనా కలుపుకోవచ్చు. మూత తీసాము చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ములక్కాయలు కూడా చెదిరిపోలేదండి. కళాయి పెట్టుకొని ఇప్పుడు ముక్క చూపిస్తాను. ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది. తుంచితే తునిగిపోతుందండి. గ్రేవీ కూడా మనకు బాగా గ్రేవీ కర్రీలాగా గసగసాలు వేయటాన మనకు గ్రేవీ, కొబ్బరి, గసగసాలు ఉంటాన గ్రేవీ చాలా చిక్కగా కూడా అయింది. ముక్క కూడా చాలా మెత్తగా అయిపోయిందండి. మటను ఎలాగైనా కుక్కర్లో పెడితే చాలా మెత్తగా ఉడికిపోయిద్ది. ఈ ములక్కాయలే కాకుండా దోసకాయ, ఆలుగడ్డలు ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని వండుకోవచ్చండి మటన్ కర్రీలో. ములక్కాయ కూడా చూడండి అసలు కొత్తిమీర వేసి తిప్పాను, అయినా కూడా ములక్కాయ చెదిరిపోలేదు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ అయితే ములక్కాయ ఫ్లేవర్తో అసలు మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంది. అందరూ ఇప్పుడు